మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన యెడల నీ తండ్రి అయిన దావీదుతో చేసిన నా దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షంగా స్థిరపరచదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇందులో ఏం కోరుకుంటున్నాడంటే, మరి ఆయన ఆజ్ఞలను అనుసరించుకోవాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి, ఆయన కట్టడలను మరి న్యాయ విధులను మరి అనుసరిస్తూ నడుచుకోవాలి. మరి అలా మనం వాగ్దానాల మీద నమ్మకంతో విశ్వాసంతో మనం నిలబడిన యెడల మరి దేవుడు దావీదుతో చేసిన ప్రమాణాలన్నీ కూడా మన పట్ల కూడా నెరవేర్పును కలిగిస్తాడని, మన పక్షంగా వాగ్దానాలు స్థిరపరుస్తాడనమాట అండి. మన జీవితాల్లో మనము తీసుకున్న వాగ్దానాలన్నీ కూడా మన పక్షంగా నెరవేర్పును కలిగిస్తాడనమాట అండి. మరి ఇవన్నిటినీ కూడా మనము మన జీవితంలో జరగాలి అనుకుంటే మరి వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా మనం నడుచుకోవాలి. అలాగే మరి స్థిరపడాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి మనము ఉండాలన్నమాట. అప్పుడే స్థిరత్వం అనేది మనకి కలుగుతూ ఉంటుంది. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని దినమంతా ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినము దేవుడు నీకు ఇవ్వాల్సిన దీవెన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు నీకు దయచేస్తాడనమాట. వాగ్దానాలు ఎప్పుడు కూడా జీవంతో కూడిన వాగ్దానాలండి. వాగ్దానం మన పట్ల జరగాలని మనము దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలన్నమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపించండి. ఎందుకంటే చదివిన వారు దీవించబడతారు, పంపిన వారు ఆశీర్వదింపబడతారు. ఒకసారి దేవుని ఆశీర్వాదాలు ఇవ్వబడితే అవి అంచెలంచెలుగా అలా కుమ్మరిస్తూనే ఉంటాడండి. మరి దేవుని దగ్గర నుంచి మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉండాలి. ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకుంటూ ఉండాలి. మరి ఇలాంటి స్థితిలో మనం ఉండాలి అని అనుకుంటే ఆయన కనుచూపు మనపైన, మన బిడ్డలపైన, కుటుంబం పైన ఉండాలని కోరుకుందామండి. ఈ చిన్న వాగ్దానము నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ